హలో అందరికీ, దేశీ రుచులకు స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్యాచులర్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు మరియు పసుపుతో నీసు వాసన పోయే వాటికి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెసిపీలో మెయిన్ స్టెప్ వచ్చేసి చికెన్ మ్యారినేషన్ కోసం ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన చికెన్లో మంచిగా టేస్ట్ తెలుస్తుంది. మసాలాలన్నీ చక్కగా కలుపుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టాలి. తరువాత 1 ఉల్లిపాయ మరియు 1 పచ్చిమిర్చి తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల కర్రీ అన్నంలో బాగా కలుస్తుంది. ఆనియన్స్ వేగుతున్నప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆనియన్స్ మరియు కరివేపాకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరియు గంట సేపు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసినప్పుడు మంచిగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తరువాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఇప్పుడే చికెన్ మంచి టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. నేను కారం మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను కాబట్టి 1 పచ్చిమిర్చే వేసాను. మీరు కావాలంటే 2-3 కూడా వేసుకోవచ్చు. అలా వేసినప్పుడు మళ్ళీ కారం వేయక్కర్లేదు. మరలా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఉప్పు మరియు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోలేదు, నేను మరలా 1 టేబుల్ స్పూన్ ఉప్పు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరోసారి లిడ్ పెట్టేయాలి. చికెన్ మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా అడుగు కలుపుతూ ఉండాలి. అప్పుడే పీసెస్ మంచిగా కుక్ అవుతాయి. తరువాత ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జావపత్రి, జీలకర్ర మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలాని వేయాలి. ఈ మసాలా వలనే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేయాలి. ఏ మాత్రం అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అలా ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి చికెన్ ఫ్రై రెడీ. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంతే. బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో.